ప్రార్థన మనం రకరకాల సమయాల్లో చేస్తూ ఉంటాం. కొందరు భోజనం చేయటానికి ముందు ప్రార్థన చేస్తారు, కొన్ని పనులు చేయటానికి ముందు ప్రార్థన చేస్తారు, ఆఫీస్కి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తుంటారు, కొందరు నిద్రపోవటానికి ముందు ప్రార్థన చేస్తారు. ఈ విధంగా రకరకాల సమయాల్లో అవకాశం కుదిరినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, ఈ అన్ని ప్రార్థనలో కంటే కూడా 3 గంటల సమయంలో మనం చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ప్రియులారా, ఈ యొక్క 3 గంటల సమయంలో పెద్ద శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తు ప్రభువు మరణించారు. కాబట్టి ఈ సమయాన్ని గుర్తు పెట్టుకొని దేవుడు మానవాళి మీద కరుణ చూపించాడు. కాబట్టి కరుణ జపమాల చెప్పడం చాలా ఉత్తమము. అవకాశం కుదిరితే 3 గంటలప్పుడు ప్రార్థన చేయండి. పేతురు, యోహానులు అది పాటించారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక కుంటి వానికి స్వస్థత ఇస్తున్నారు. ఏ సమయంలో? ప్రార్థించే సమయంలో, ప్రార్థన చేయడానికి ముందు స్వస్థత కల్పిస్తున్నారు. మీకు వీలైతే 3 గంటల సమయంలో తప్పకుండా ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.